అతి త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన కాబోతున్నాయి అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా అవుతుందని కూడా అంటున్నారండి. ఈ నేపథ్యంలో మరి మీరు ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఏమైనా అనుకుంటున్నారా? ఏమైనా మీ దృష్టిలో ఏదైనా నియోజకవర్గం ఉందా? అంటే నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది చెప్తున్నారు. 2029 వచ్చేటప్పటికి రాష్ట్రంలో పార్లమెంట్ సీట్లు, దేశవ్యాప్తంగా ఎమ్మెల్యే సీట్లు కూడా పెరుగుతాయి అనేటువంటిది పేపర్లోని టీవీలోని చూస్తున్నాం మనం. అయితే నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేటువంటిది ఒక పార్టీలో ఉన్నాం మనం. ఆ పార్టీ నియోజకవర్గాల పునర్విభజన ఏ రకంగా ఉంటుంది, ఆ పార్టీ అధ్యక్షుడి యొక్క నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది నేను ఇచ్చే సూచనలు నేను ఇస్తాను పార్టీ అధ్యక్షుడికి. దానికి అనుకూలంగా ఆయన కూడా స్పందిస్తాడనేటువంటిదే నా ఉద్దేశం. ఆయన స్పందన బట్టి, ఆయన తీసుకునే నిర్ణయాన్ని బట్టే నేను ముందుకెళ్ళటం జరుగుతుంది. మరి ఇంతగా ప్రేమించే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల్ని మీరు మరి ఇక్కడికి వచ్చి పోటీ చేసే ఆలోచన ఏదైనా ఉందా? అంటే నియోజకవర్గం అంటే మీరు ఒక విషయం మీకు చెప్తానండి. ఇక్కడ మేము ఏదైనా ప్రాంతం వెళ్ళామనుకోండి, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ, మీది ఏ ఊరు అంటే రాంపురం అంటే త్రిమూర్తులు గారి ఏరియా అని అంటారు. అంటే ఈ నియోజకవర్గంతో మీకు అంత కనెక్టివిటీ పెరిగిపోయింది. మరి కనెక్టివిటీ పెరిగిపోయినటువంటి ఈ కాన్స్టిట్యున్సీలో మరి మీరు మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే తప్పకుండా నా అభిప్రాయం నేను జగన్ గారితో షేర్ చేసుకుంటాను. రేపు పునర్విభజన జరిగిన తర్వాత పార్టీ అధ్యక్షుడు ఆలోచనలు, ఆయనకు ఉండేటువంటి సర్వేలు, ఆయనకు ఉండేటువంటి నిర్ణయాలను బట్టి నా నిర్ణయం అనేటువంటిది నేను అప్పుడు తీసుకోవడం జరుగుతుంది.